వావ్ నైస్. ముందుకు వస్తుంది, మనం జూమ్ అవుట్ చేద్దాం కొంచెం. చూడండి క్లటర్లో ఉంది. యా వావ్. ఈ పక్షిని ఐడెంటిఫై చేయాలి. ప్యారడైజ్ ఫ్లై క్యాచర్, క్లీన్ షాట్, ఓపెన్లో. ఈరోజు ఎంత ట్రై చేసినా మేల్ దొరకట్లేదు, ఫీమేలే దొరుకుతుంది ఎవ్రీ టైం. మేల్ ఒకసారి కనిపించింది 4-5 సార్లు, కానీ తీసే లోపల ఎగిరిపోతుంది. ఫైనల్లీ ప్యారడైజ్ ఫ్లై క్యాచర్ మేల్ కనిపించిందండి. చాలా 1 సెకండ్లో ఉంది. చాలా స్లో మోషన్లో పెట్టాను మీకోసం. టికిల్స్ బ్లూ మేల్ మంచిగా పర్చ్లో కూర్చుని. చూడండి దాని కలర్స్ బ్లూ, ఆరెంజ్, వైట్, బ్లాక్. మీ దానికి స్కేల్ బ్రౌన్ ఉండొచ్చా? ఈ అనంతగిరి ఫారెస్ట్లో మనం ఒక 260+ బర్డ్ స్పీసీస్ని మనం ఇక్కడ చూడొచ్చండి. ఇక్కడ అలానే మనకి వైల్డ్ బోర్ కానివ్వండి, జాకెల్స్ కానివ్వండి, పాములు ఇందాక మనం అనుకున్నట్టు చూసాము. ఇక్కడ మనకి బర్డింగ్ చేయాలంటే అర్లీ మార్నింగ్ కానీ లేట్ ఈవినింగ్ కానీ ఇక్కడ బర్డింగ్ చేస్తే మనకి బాగా పక్షులు కనిపిస్తాయి. ఆ ఎండ కొంచెం ఎక్కువైన కొద్దీ మనకి ఇక్కడ పక్షులు లోపలికి వెళ్ళిపోయి కనబడవు. ఇదొక సినరస్ స్టిట్ అంటారండి. ఇది చాలా చిన్న బర్డ్ అనమాట. సో నేను ఇంకెక్కడో ఇంకేదో ఫోటో తీస్తున్నప్పుడు మా వైఫ్ మొబైల్ నుంచి ఇది క్యాప్చర్ చేసింది. సో చాలా దగ్గర క్లోజ్గా వచ్చిందనమాట. చాలా అందమైన బర్డ్ ఇది. బ్లాక్ హెడ్ తోటి ఉంటుంది. సో చూసారు కదండి, ఈరోజు మార్నింగ్ సెషన్ అంత గ్రేట్గా ఏం వర్కౌట్ అవ్వలేదు. చాలా ట్రై చేసాము, బట్ కొంచెం పక్షులు ఈరోజు యాక్టివిటీ ఉన్నా కానీ కనబడట్లేదు. సో మనము ప్యారడైజ్ ఫ్లై క్యాచర్, టికిల్స్ బ్లూ ఫ్లై క్యాచర్, తర్వాత మనము మ్యాక్పై రాబిన్, తర్వాత ఆరెంజ్ హెడెడ్ థ్రష్, హార్న్బిల్స్ చూసాము, హూపో చూసాము. అలా వేరియస్ బర్డ్స్ని మనం చూసాము. సో కొంచెం ఇప్పుడు హీట్ ఎక్కువైపోయింది కాబట్టి పక్షులు మనకు కనబడట్లేదు. సో దీంతో నేను ఈ వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. అనంతగిరి రావాలంటే బర్డింగ్కి బెస్ట్ సీజన్ వింటర్ అండి. సో మనము సెప్టెంబర్, అక్టోబర్ నుంచి మార్చ్ వరకు ఇది చాలా బాగుంటుంది ఈ లొకేషన్. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.